యోబు గ్రంథం 1వ అధ్యాయము 1 నుండి అందరం విందాం. చాలా ప్రశస్తమైన వాక్యం. సో యోబు లైఫ్లో జరిగిన సంఘటనలు మ్యాక్సిమం అందరి జీవితాల్లో జరుగుతాయి. సాతానుడు ఎలా మనపై కుట్రపడతాడు, సాతానుడు ఎలా మనపై పనిచేస్తాడు, వాని ఆయుధాలు ఎలా ఎదుర్కోవాలో అనే ఆ జ్ఞానాన్ని మనకు తెలియాలి. ఎందుకనంటే మనకి సాతానుడు గురించి తెలియకపోతే దేవుని గొప్పతనం తెలియదు. చాలామంది సాతాన్ని పక్కన పెడతారు, దేవుని గురించి ఎక్కువ తెలుసుకుంటారు, మంచిదే. కానీ దేవుని గురించి తెలుసుకునే ప్రక్రియలో ఆయన గొప్పతనం గురించి వర్ణించడానికి సాతాను గురించి కూడా తెలియబడాలి. సో సాతాను వేసిన పన్నాగము, సాతాను వేసే ప్రణాళికలు, ప్లాన్స్, మానవుల పైన ఎలా వాడు తన ఆయుధాన్ని మరి ధరింపజేస్తాడు, వాడు ఎలా మానవులను జయిస్తాడో ఒక్క విషయాన్ని మనం గుర్తెరుగుదాం. అయితే యోబు లైఫ్ స్టోరీలో యోబు ధనవంతుడై ఉన్నాడు, యోబు ఆస్తిపరుడు. సో వచనాలు చూస్తే 1వ వచనం చూస్తే, ఊజు దేశం నందు యోబు అను ఒక మనుషుడునను, అతడు యథార్థవంతుడు న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. చెడుతనాన్ని అంటే చెడ్డ వ్యక్తి కాదు, చెడ్డ కార్యాలు చేయని వాడు. సో ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ స్టిల్ యోబు మంచివాడైనప్పటికీ, మంచి క్రియలు చేసిన వాడైనప్పటికీ సాతానుడు యోబును నాశనం చేయటానికి పన్నాగం వేశాడు. అంటే ఎన్ని మంచి కార్యాలు చేస్తున్నా, ఎంత మంచితనంతో ఉన్నా, దేవుని కోసం ఎన్ని కార్యాలు చేయాలని ఆశతో ముందుకెళ్ళినా సాతానుడు మనని ఎలా దెబ్బ కొట్టగలుగుతున్నాడు. ఆ విషయాన్ని మీకు తెలిస్తే మంచి పనులు, మంచి క్రియలు మాత్రమే కాదు, ఈ వాక్యం తెలియాలి. ఈ వాక్యం తెలియకుండా ఎన్ని మంచి కార్యాలు చేసినా సాతానుడు మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. ఈ లోకంలో ఎవరైనా మంచి వాళ్ళుగా జీవిస్తే వాళ్ళు ఖచ్చితంగా నాశనానికి లోనవుతారు. వాళ్ళని చూసి ఏమనిపిస్తుంది అంటే మంచి వాళ్ళకు దేవుడు తోడై లేడని అనిపిస్తుంది. కానీ తప్పు. సో అలా లోకంలో అలాంటి వాళ్ళు మంచి వాళ్ళైనా, మంచి కార్యాలు చేసే వాళ్ళైనా, దాన ధర్మ కార్యాలు చేసే వాళ్ళైనా దేవుని వాక్యము తెలియకపోతే సాతానుడు వాళ్ళని ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. అందరికీ పాయింట్ అర్థమైంది కదా. ఎంత మంచి కార్యాలు చేసినా, దాన ధర్మాలు చేసినా, ఎన్ని ఉపయోగకరమైన కార్యాలు చేసినా దేవుడు వాక్యము నీకు తెలియకపోతే లోకం కానీ, లోకంలో ఉన్న సాతాను శక్తులు కానీ మనల్ని ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఈ వాక్యం మనందరికీ అర్థం కావాలి. వాక్యం తెలియకపోతే మీ మంచితనము, మీరు చేసిన మంచి క్రియలు ఈ భూలోకంలో వ్యర్థముగా పనిచేస్తాయి. సో దయచేసి ఈ వాక్యాన్ని శ్రద్ధగా వినాల్సిందిగా మనవి. అయితే యోబు ఆస్తిపరుడు, ధనవంతుడు, ఈ భూమి మీద మంచి పేరును పొందినవాడు. తర్వాత యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విడిచిపెట్టినవాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. అయితే 3వ వచనం 4వ వచనంలో తనకెంత ఆస్తి ఉందనేది అక్కడ బైబిల్ ప్రకటించబడుతుంది. సో 5వ వచనంలో అక్కడ రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది. సో అందరం చూద్దాం. 5వ వచనం, వారి విందు దినములు పూర్తి కాగా, ఏవైతే వాళ్ళు విందు చేయడం ఉందో ఆ విందు దినములన్నీ పూర్తి కాగా యోబు అంట తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చాను. యోబు నిత్యము అలాగూ చేయుచుండను. సో ఇక్కడ మనకు ఒక విషయం అర్థం కావాలి, జాగ్రత్తగా విందాం. యోబు లైఫ్లో 5వ వచనాన్ని క్లియర్గా చూస్తే, తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమో అంటే అక్కడ వాళ్ళ కుమారులు పాపం చేశారని వాక్యం సెలవిస్తుందా? అందరు చెప్పాలా? నో. యోబు ఏం చేస్తున్నాడు? ఆయన లైఫ్లో వాళ్ళ కుమారులు కానీ, వాళ్ళ సంతానము కానీ పాపం చేస్తున్నారేమో అనే ఒక నమ్మకంతో మనోడు ఏం చేస్తున్నాడంట? బలులు అర్పిస్తున్నాడు. దేవునికి పశ్చాత్తాపం కలిగిన ప్రార్థనలు చేస్తున్నాడు. అంటే యోబు సత్యంలో ఉన్నాడా? లేదు. అందరికి పాయింట్ అర్థమవుతుంది కదా. సో ఎక్కడ నా కుమారులు పాపం చేసేరేమో అంటే అతనికి ఒక కాన్ఫిడెంట్ లేదు, అతనికి సత్యం తెలియదు, నిజమేంటో బయలుపరచబడలేదు యోబుకి. కాబట్టి అతడు అనుకున్న విధానాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాడు. అందుకే మనందరికీ ఈరోజు వాక్యం తెలియాలి. మీరు అనుకున్న ఉద్దేశము చొప్పున ప్రార్థన చేయొద్దు. దేవుని వాక్యం మీద బేస్ అయ్యే మనం ప్రార్థన చేయాలి. దేవుని ఉద్దేశం మీదనే మనము విశ్వాసాన్ని చూపి ప్రార్థన చేసినప్పుడే సాతానుడు మనల్ని అంటాడు. ఇది బాగా గుర్తుపెట్టుకుని తర్వాత
చాలామంది ఏం చేస్తూ ఉన్నారు, మీ అండర్స్టాండింగ్ అంటే మీరు ఏదైతే అర్థం చేసుకుంటున్నారో మీ జీవితం పట్ల అది సత్యం కాదు, అదొక నమ్మకం మాత్రమే. సో ఇది ఎలానో చెప్తాను. యోబు ఏం చేస్తున్నాడు, వాళ్ళ కుమారుల విషయంలో ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళు పాపం చేశారు కాబట్టి ప్రార్థన, వాళ్ళు పాపం చేశారు కాబట్టి యోబు ప్రార్థన చేయట్లేదు. దేనిని బట్టి ప్రార్థన చేస్తున్నాడు యోబు? వాళ్ళు పాపం చేసిరేమో అని అనుకున్నాడు ఈయన, బట్ స్టిల్ దెర్ ఈజ్ నో ఎవిడెన్స్ అండ్ ప్రూఫ్ దట్ దే ఆర్ సిన్నర్స్. సో 5th వర్డ్స్లో అదే అంటున్నాడు కదా, తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి, అంటే ప్రొద్దున లేచి వారిలో ఒక్కొక్కరి కోసం దేవుని యొక్క దగ్గర దహన బలి నర్పించుచు వచ్చాను. యోబు ఎన్ని రోజులు చేశాడు అట్లా? రోజు చేస్తున్నాడు. ఈయన చేసే ప్రార్థనకు విలువ ఉందా అంటే లేదు. ఎందుకంటే అక్కడ పాపం చేశారా? వాళ్ళ కుమారులు చేయలేదు. దెర్ ఇస్ నో ప్రూఫ్, దెర్ ఇస్ నో ఎవిడెన్స్. ఏమని నమ్ముతున్నాడు యోబు? చేస్తారేమో, బట్ చేశారా? చేయలేదు. సో ఇది అంటే యోబు యొక్క మైండ్లో ఒక నమ్మకాన్ని కలిగించాడు సాతానుడు. పాపము చేయని చోట పాపం చేశాడనే ఉద్దేశాన్ని తన మనసులో నమ్మడం వల్ల నిత్యము అదే బలి అర్పణ చేస్తూ ఉన్నాడు. అయితే నెక్స్ట్ వర్డ్స్ వెంటనే 6th వర్డ్స్లో రెలంలోకి వెళ్ళిపోయాడు యోబు. అంటే ఆ స్క్రిప్చర్స్ రాస్తున్న వ్యక్తి ఎగ్జాక్ట్ ప్రోటోకాల్ని బట్టి రెలంలోకి వెళ్ళాడు. ఇది కొంతమందికి అర్థమవుతుంది. సో వెంటనే ఆ ఆత్మలోకంలో వెళ్ళిన యోబు దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటాస్థించను. ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చాను. సో దేవుని దగ్గరకంట సాతానుడు వచ్చాడు యోబు విషయంలో. సో యోబు విషయంలో సాతానుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? దేవుని దగ్గర రాగానే 8వ వచనం చదువుదాం ఒకసారి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, అతని వంటి వాడెవడనూ లేడు అని అడగగా అపవాది. ఒక్క నిమిషం. దేవుడు ఏమంటున్నాడు? నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. ఇది దేవుడిస్తున్న సాక్ష్యం. బాగానే ఉంది, ఓకే. దేవుడిస్తున్న సాక్ష్యం. సో దేవుడిస్తున్న సాక్ష్యం యోబు విషయంలో ఏంటి? యథార్థవంతుడు న్యాయవంతుడు. అలాంటి న్యాయవంతుడు యథార్థవంతుడు ప్రస్తుతానికి అనగా ఆ సమయంలో భూమి మీద ఎవరునూ లేడు అని దేవుడు యోబు గురించి సాక్ష్యం ఎవరికి చెప్తున్నాడు? సాతానుడికి చెప్తున్నాడు. ఇక్కడ బాగా అర్థం చేసుకో. ఈ వాక్యం మీకు అర్థం కాకపోతే జీవితంలో ఎన్నటికీ ఎదగరు. ఈ వాక్యం అర్థం కాకపోతే సాతానుడు మీరు చనిపోయేంత వరకు శోధిస్తాడు. మీరు చనిపోయేంత వరకు ఇబ్బందులలో ఉంటారు. చనిపోయేంత వరకే నాశనానికి గురవుతారు. ఈ వాక్యం తెలియకపోతే, ఒకవేళ తెలిస్తే సాతానుడు మిమ్మల్ని జయించాలనే ఆలోచన వానికి ఈరోజు సమాధి చేయబడుతుంది. ఇది చెప్తున్నాను కదా, దిస్ ద వర్డ్. ఈ వాక్యం కరెక్ట్గా ఫాలో అవ్వండి. హల్లెలూయా. సో వాడు ఖచ్చితంగా ఆలోచన రాదు, వీడి మీద నేను ఏ ఆలోచనను ఉపయోగించలేను. సో వాడు నీపై ఉన్న నమ్మకాన్ని వాడు కోల్పోవాలి ఈరోజు. అలాంటి వాక్యము మీ అందరికీ ప్రకటిస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా శ్రద్ధ మనసులో పెట్టండి. సో 8th వర్డ్స్లో దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. 9th వర్డ్స్లో అని అడగగా అపవాది చదువు. యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. సాతానుడు ఏమంటున్నాడు ఇప్పుడు? ఊరికయే కాపాడుతున్నావా యోబుని? నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించుచున్నది. అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా. దేవుడితో మాట్లాడుతున్నాడు సాతాను. ఏమని? నీవు చంపు ఆ వ్యక్తిని. అందరికి అర్థమవుతుంది కదా. నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతని కలిగిన సమస్తమును, ఏదైతే ఆస్తి సంతానము ఇవన్నీ ఉన్నాయో వాళ్ళని తీసేసేయండి. ఆ సంతానాన్ని తొలగించు,
తర్వాత పిల్లల్ని చంపేసాయి, ఆస్తులను చంపేసాయి. ఇతని దగ్గర ఉన్న ఎడ్లు, పశువులు, రకరకాల ఆస్తిపాస్తులు, ఒంటెలు ఏవైతే వేలు ఉన్నాయో అవన్నీ ఏం చేయమని సాతానుడు యెహోవాకి సజెస్ట్ చేస్తున్నాడు. వాటన్నిటినీ యోబు యొక్క సన్నిధుల నుండి తొలగించు అని సాతానుడు దేవునితో చెప్తున్నాడు. ఎందుకు? వై ఎగ్జాక్ట్ రీజన్? దీనికి కారణం ఏంటి? సాతానుడు దేవుడితో చెప్పాల్సిన విషయం ఏంటి? ఇక్కడ మనందరికీ కొన్ని విషయాలు అర్థం కావు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇదంతా స్పిరిచువల్ మ్యాటర్. కొంచెం జాగ్రత్త వినండి. యోబు ప్రతిరోజు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఏ విషయంలో? నా కుమారులు కానీ, సంతానం కానీ, లేకపోతే ఆస్తిపాస్తులు కానీ, దేవా నువ్వు ఇచ్చింది ఏదైతే ఉందో అదంతా భద్రపరచబడాలి. సో వాళ్ళు ఏదైనా పాపం చేస్తురేమనే ఉద్దేశం మీద యోబు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. సో ఇక్కడ వాళ్ళు పాపం చేశారనే సత్యము యోబుకు తెలీదు. వాళ్ళు నిజంగా పాపంలోనే ఉన్నారనే విషయం యోబుకు తెలీదు. అంటే సత్యం అక్కడ తెలియదు. సత్యం తెలియకుండానే యోబు నమ్మకాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాడు. సో ఇక్కడ కొన్ని విషయాలు అర్థం కావాలి. సో సాతానుడు వచ్చి ఏమని అంటున్నాడు? నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా, ఇక్కడ సాతానుడు ఏమని సెలవిస్తున్నాడు దేవుడితో? అతనికి ఉన్న సంతానం, అతనికి ఉన్న ఇల్లు, అతనికి ఉన్న ఆస్తిపాస్తులు అన్నీ ఏం చేయాలి? నువ్వు తొలగించు అని దేవునికి మొరయిస్తున్నాడు, సెలవిస్తున్నాడు. మరి దేవుడు వాటన్నిటిని తొలగించడానికి దేవునికి అధికారం లేదు. ఎందుకు లేదో చెప్తా, ఇది విషయం కూడా చెప్తా. సో యోబు అనేవాడు తన సమస్తాన్ని దేవునికి అర్పించుకోలేదు. ఓకే, సమస్తాన్ని ఇప్పుడుదాకా మన దయ పాట పాడాడు. ఏమని పాట పాడాడు వర్షిప్లో? నాది లోకంలో ఏది లేదు, ఒకవేళ ఉందంటే నువ్వు ఇచ్చినదే ప్రభువా. ఆ ఫెయిత్ అనేది యోబుకు లేదు. నేను వర్సెస్ కొన్ని చూపిస్తాను. సో ఎలాంటి విశ్వాసం ఉంది అనంటే, నేను చేస్తున్న ప్రార్థనను బట్టే నా కుమారులు బ్రతుకుతున్నారు, నేను చేస్తున్న కష్టాన్ని బట్టే నాకు ఆదాయం వస్తుంది, దాన్ని బట్టే నా పిల్లలు ఉన్నారు. సో ఈ అన్ని నమ్మకాల మీద యోబు డిజైన్ చేయబడ్డాడు. సో సాతానుడు ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గరికి వచ్చి, బాగా గుర్తుపెట్టు, బాగా వినండి. సాతానుడు దేవుని దగ్గరికి వచ్చి యోబు దేన్నైతే విశ్వసిస్తున్నాడో, యోబు దేన్నైతే నమ్ముతున్నాడో దాన్నే దేవుని దగ్గరికి వచ్చి చెప్తున్నాడు. యోబుకు సంతానము ఏవైతే ఉన్నాయో వాటి మీద నమ్మకం పెట్టాడు కాబట్టి అన్నిటిని తీసేసాయి. సో దట్ దేవుణ్ణి ఖచ్చితంగా యోబు ఏం చేస్తాడు? దూషిస్తాడు. సో సాతానుడు ఏం పట్టుకొని వస్తున్నాడు భూమి మీద నుండి ఆకాశ మండలం ఉన్న దేవుని దగ్గరికి అనంటే, యోబుకున్న నమ్మకం వాళ్ళ పిల్లల మీద, లేకపోతే వాళ్ళ సంతానం, లేకపోతే వాళ్ళ పశువుల మీద ఏదైతే ఉందో, దేవుడు నేను చేసే ప్రార్థన బట్టి మాత్రమే కాపాడుతున్నాడనే ఆ నమ్మకం ఏదైతుందో, ఆ నమ్మకాన్ని ఎక్కడ తీసుకొస్తున్నాడు సాతానుడు? దేవుని దగ్గరికి తీసుకొస్తున్నాడు. ఏమని అంటున్నాడు? తీసుకొని వచ్చి నువ్వు ఇవన్నీ తీసేసి, ఎందుకు? నీకు అధికారం ఉంది కదా అని నమ్ముతున్నాడు సాతానుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని నమ్ముతున్నాడు సాతానుడు? నీకు అధికారం ఉంది ఇవన్నిటిని తొలగించటానికి. ఎందుకు అనంటే యోబుకు కూడా అదే నమ్మకం ఉంది. అందుకే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. యెహోవా ఇచ్చెను అనే దాన్ని బట్టి ఏదైతే నమ్మకం ఉందో దాని బేస్ మీద యోబు క్రియలు లేవు. బట్ బిలీవ్ సిస్టమ్ ఒక్కటి పనిచేస్తూ ఉంది. దీన్ని కొంచెం క్లుప్తంగా లోతుకెళ్తే మీకు అర్థమవుతుంది. సో సాతానుడికి ఇప్పుడు ఏం తెలుసు? యోబు ఏదైతే నమ్ముతున్నాడో సాతానుడు కూడా అదే నమ్ముతున్నాడు. సో నెక్స్ట్ వర్స్ చూస్తే అక్కడ 10వ నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన కదా, అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి ఇచ్చిపోవును అని యెహోవాతో అనగా. రైట్. ఈ 10వ వచనం 11వ వచనం దేవుడు అంటున్నాడా సాతాను అంటున్నాడా? సాతాను. దేని బట్టి తెలుసు సాతానుడికి ఈ విషయాలన్నీ? దేవుడు చెప్పాడు కాబట్టి తెలియట్లేదు సాతానుడికి. ఇవన్నీ ఎవరు చెప్పారు సాతానుడికి? గట్టిగా చెప్పాలి. ఎప్పుడు చెప్పాడు యోబు?
ఈయన ఆలోచనలు ఏవైతే నమ్మకం ఉందో ఆ నమ్మకమే ఎవరి దగ్గర పనిచేస్తుంది? సాతానుడి దగ్గర. సో నీ ఇన్ఫర్మేషన్ అంతా ఎవరి దగ్గర ఉంది? సాతానుడి దగ్గర. ఏ రూపంలో? నమ్మకం అనే రూపంలో. దేన్ని ఎక్కువ నమ్ముతున్నావో ఆ ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గరకు వచ్చేస్తుంది? సాతానుడి దగ్గరకు వచ్చేస్తుంది. ఇన్ ద రెమ్స్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మలోకంలో గురించి నేను మాట్లాడుతున్నాను. అయితే అదే ఇన్ఫర్మేషన్ ఏదైతే యోబు అనుకుంటున్నాడు, యోబు ఏమనుకుంటున్నాడు? 10వ వచనంలో యోబు అనుకుంటున్నాడు ఏంటి? అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసితివి కదా. ఈయన ఏం చేస్తున్నాడు? రోజు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి నా పిల్లల చుట్టూ కంచెవేయి, నా పశువుల చుట్టూ కంచెవేయి, నా ఆస్తి చుట్టూ కంచెవేసి ఇవన్నీ కాపాడు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఏ విధానాన్ని బట్టి చేస్తున్నాడంటే అక్కడ సత్యం మీద ఆధారపడి ప్రార్థన చేయట్లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దెర్ ఈజ్ నో ట్రూత్. సత్యము ప్రతిష్ఠించబడకుండా చేసే ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వడు. దేవుడు దానికి అధికారుడు కాడు. ఇదందరూ కూడా అర్థం చేసుకోవాలి. సత్యము ప్రతిష్టన లేకుండా, సత్యము మీద బేస్ అయి నువ్వు ప్రార్థన లేకపోతే నీ ప్రార్థనలో ఉన్న ప్రతి పరిస్థితి దేవుడు అధికారము చూపించడు. సో యోబు కూడా అదే విధంగా ప్రార్థన చేస్తున్నప్పుడు సాతానుడు దేవుని దగ్గరికి వచ్చి, నువ్వు అతని చుట్టూ కంచె వేసితివి కదా, అతని చుట్టూ సమస్తాన్ని నువ్వు ప్రొటెక్ట్ చేసావు కదా, ఒకవేళ నిన్ను దూషించాలి అని అంటే అతని దగ్గర ఏదైతే నువ్వు ఆశీర్వదించావో అవన్నిటిని కూడా తొలగించు, అప్పుడు నిన్ను దూషిస్తాడు అని చెప్పినప్పుడు నెక్స్ట్ వర్డ్స్లో అంటున్నాడు. చూద్దాం, ఇప్పుడు గాడ్ మాట్లాడుతున్నాడు. ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది. ఇప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? అతనికి కలిగిన సమస్తం ఏంది? సమస్తము దేని గురించి నా ప్రార్థనలు చేసి ఉన్నాడో ఆ సమస్తం నేను నీకు ఇచ్చి ఉన్నాను అనట్లేదు. సాతానుడితో ఏమని అంటున్నాడు? యోబుకున్న సమస్తం నేను నీకు ఇచ్చేశాను, ఇప్పుడు నువ్వు వెళ్ళి శోధించు అని అనట్లే. అక్కడ వర్డ్స్లో క్లియర్గా రాయబడి ఉంది, ఇదిగో అతడికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది. ఇట్స్ అప్ టు యూ అని అంటే, ఇప్పుడు సాతానుడు నమ్మింది ఏంటంటే యోబుకున్న సమస్తము నా వశంలో లేదు, అంటే సాతాను వశంలో లేదు. ఎవరి వశంలో ఉందని సాతానుడు నమ్మాడు? దేవుని వశంలో. నమ్మకం మాత్రమే, సత్యం వేరు. యాక్చువల్గా ట్రూత్ ఏంటి? యోబు సమస్తం ఎవరి వశంలో ఉంది? సాతాను వశంలో. ఎంతమందికి ఇది అర్థమైంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్యం వేరు, నమ్మకం వేరు. ఓకే, సో సత్యం ఏంటి? యోబుకున్న సమస్తం ఎవరి వశంలో ఉంది? సత్యం ఏంటి అసలు? యాక్చువల్గా సాతాను వశం. యోబు ఏమని నమ్ముతున్నాడంటే ఇది దేవుని వశంలో ఉందని నమ్ముతున్నాడు కనుక సాతానుడు కూడా అదే బిలీఫ్ని దేవుని దగ్గర తీసుకొచ్చాడు. ఇది నీ వశంలో ఉంది కదా యోబు సమస్తం, సో దట్ యోబుకున్న సమస్తాన్ని నువ్వు నాశనం చేసేసాయి. ఎందుకు? ఆయనకున్న సమస్తం ఎవ్రీథింగ్ నీ వశములో ఉంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? సమస్తము నీ వశములు ఉన్నది. నెక్స్ట్, అతనికి మాత్రము ఏ హానియో చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళెను. అతనికి మాత్రము ఏ హానియో చేయకూడదని ఇప్పుడు దేవుడు సెలవిస్తున్నాడు ఆజ్ఞ రూపంలో. అంటే అతనికి హాని చేసే అధికారం సాతానుడికి ఉందా లేదంటారా? ఒకవేళ లేకపోతే దేవుడు అంటాడా ఆ మాట? అన్నాడు. అంటే యోబు లైఫ్లో ఉన్న ప్రతిదీ, అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద థింగ్ దట్ హాని చేసే శక్తి అధికారము కూడా సాతానుడికి ఉంది. కాబట్టే దేవుడు సాతానుతో ఏమంటున్నాడు? అతనికి మాత్రం ఏ హాని మీరు చేయకూడదు. ఈ ఒక్క విషయం ఆజ్ఞ రూపంలో సాతానుడికి ఇస్తున్నాడు, మిగతాది ఇవ్వట్లేదు. సో ఆజ్ఞగా ఎందుకు ఇవ్వబడిందంటే ఎవరికి అధికారం ఉంది? సాతానుడికి. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం, యోబుకున్న సమస్తం ఎవరి వశంలో ఉంది? సత్యం ఏంటి? సాతాను వశం. కొన్ని లైఫ్ స్టోరీస్ కూడా మన స్పిరిచువల్ లైఫ్ కానీ మన ఫిజికల్ లైఫ్ కానీ చాలా శాతము సాతాను వశంలోనే ఉంటాయి. కానీ కొన్ని మెసేజెస్ ఏం చేస్తాయంటే నమ్మిస్తుంది. మనం నమ్ముతూ ఉంటాం, దేవా సమస్తం నీ వశంలో ఉంది, సమస్తం నీది
అని మనం నమ్ముతాం. బట్ యాక్చువల్గా మన స్పిరిచువాలిటీని బట్టి, మన ఆత్మీయ లైఫ్ని బట్టి సత్యం ఏంటంటే సమస్తం సాతాను వశంలో ఉండిపోతుంది. ఇది ఎవరు బయలుపరిస్తే సాతానికి తెలిసింది? చెప్పండి. యోబు బయలుపరిచాడా? దైవజనులు బయలుపరిచారా? దేవుడు బయలుపరిచారా? దేవుడు. అంటే సత్యం ఎవరికి తెలుసు? మొత్తం కాన్సెప్ట్లో ట్రూత్ ఎవరికి తెలుసు? యోబుకు తెలీదు, సాతానుడికి తెలీదు. యోబులో ఉన్న సమస్తం అనగా సంతానం కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, ఆయన ఎన్వైరన్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో, నో వన్ నోస్ ద ట్రూత్ బట్ ఓన్లీ గాడ్ నోస్. ఇప్పుడు సాతానుడు వచ్చి నేను ఆ వ్యక్తిని శోధించాలి, ఈ వ్యక్తిని శోధించాలి, ఆ వ్యక్తిని నాశనం చేయాలి, ఆ వ్యక్తికి ఉన్న సమస్తం నాశనం చేయాలంటే నాకెందుకు చెప్తున్నావు నువ్వు వచ్చి? సమస్తం ఎవరి వశంలో ఉంది? ఇట్ ఈజ్ అప్ టు యువర్ హ్యాండ్స్. సో సాతానుడు మనిషి నమ్మకాన్ని బట్టే పని చేస్తాడు అనేది వాస్తవం. సత్యం వేరు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఏమనంట? జాన్ 14:6, నేనే మార్గము, జీవము, సత్యం. ఆ సత్యం అనే దానిపై నువ్వు ఆధారపడి ప్రార్థన చేసినప్పుడే సాతానుడు నీపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేకపోతాడు. వానికి నీ మీద అధికారము చెలాయించబడదు. హల్లెలూయా. సో మన నమ్మకాన్ని బట్టే సాతానుడు పనిచేస్తాడు. దేన్ని నమ్ముతున్నావో దాని మీద బేస్ అయ్యే సాతానుడు మనల్ని శోధిస్తాడు. అందుకే దేవుడు అంటాడు కదా, నిత్య జీవము కలిగించబడటానికి, మనలో గొప్ప కార్యాలు జరగబడటానికి, లేకుంటే సత్యాన్ని బట్టి మనలో దేవుని ఆశీర్వాదం రావాలంటే నా విశ్వాసం ఎవరిలో అందరం పెడదాం? యేసుక్రీస్తు అనే సత్యములో. దేవుడు ఆత్మ గనుక ఆరాధించువారు ఎలా? విశ్వాసంతో ఆరాధించమని బైబిల్లో ఎక్కడైనా రాయబడి ఉందా? నెవర్. నమ్మకంతో దేవుని ఆరాధించు రాయబడి ఉందా? నెవర్. యేసు ప్రభు చెప్పిన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్, దేవుని ఎలా ఆరాధించాలి, ఎలా సర్వ్ చేయాలి దేవుణ్ణి? ఇన్ స్పిరిట్, ఇన్ ట్రూత్. ఆత్మతో, నెక్స్ట్ సత్యంతో, భ్రమపరచబడే నమ్మకంతో కాదు. సో మన నమ్మకాలన్నీ కూడా సత్యముతో అంటు కట్టబడి లేకపోతే సాతానుడు జీవితకాలం ఎలా శోధిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రవక్తలు చాలా డేంజర్ అండి. ఎందుకు డేంజర్ కూడా ఈ విషయాన్ని చెప్తాను. నేను కొన్నిసార్లు మీతో ఉండకపోవడం మంచిది అంటాను కొన్ని విషయాలు, ఎందుకంటే సత్యాన్ని చెప్తాను కాబట్టి. సత్యం చెప్తే ఏమవుతుందంటే అప్పటి వరకు సాతానుడు గుడ్డి నమ్మకం నమ్ముతాడు. నువ్వు ఏది నమ్ముతున్నావో అది గుడ్డి నమ్మకం, అది నాకు తెలుసు. సో ఏదైతే నువ్వు నమ్ముతున్నావో అదే బేస్ మీద సాతానుడు కూడా పని చేస్తాడు. సో దేవుడు నన్ను కాపాడుతున్ననే నమ్మకం నీకుంది. అఫ్కోర్స్ అది మంచిది, సత్యం కాకపోయినా అది మంచిది. బట్ సాతానుడు కూడా దాన్ని బేస్ మీదనే నీకున్న విశ్వాసాన్ని బట్టి నిన్నేం చేయలేకపోతాడు. బట్ సత్యం అనేది డిఫరెంట్ ఉంది. సో యాజ్ ఏ ప్రాఫిట్గా నేను సత్యాన్ని చూసి పలానా రోజు ఈ ప్రాబ్లం వస్తుంది, పలానా రోజు ఈ సమస్య నీకు ఎదురవుతుంది అనేది ఎప్పుడైతే సత్యాన్ని బయలుపరుస్తానో సాతానుడు వెంటనే మేల్కొంటాడు. హల్లెలూయా. ఎందుకంటే సాతానుడికి తెలియదు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన వాడు అసలు ఎవరు. అందుకే ఫస్ట్ శోధన ఏమిస్తాడు సాతానుడికి? నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాయిని రొట్టెగా మార్చుకొని తిను. డౌట్ ఎవరికి ఉంది? యేసు ప్రభు కాదు, సాతానుడికి ఉంది. అరే అందరూ దేవుని కుమారుడు అని అంటారు కదా, నిజమా అబద్ధమా అనే విషయము సాతానికి ఎగ్జాక్ట్ తెలియదు. అందుకే ఒక రాయి వేస్తున్నాడు యేసు ప్రభు విషయం. ఏమని? నువ్వు ఎందుకంటే ఒకసారి యేసు ప్రభు వచ్చి అడుగుతాడు శిష్యులందరినీ, నా గురించి ఏమనుకుంటున్నారని. ఒక్కొక్కరు ఏం చెప్తారు? ఒకరు ఇర్మియా ప్రవక్త అని చెప్తాడు, ఒకరు ఏలియా ప్రవక్త అని చెప్తాడు, ఒకడు పరలోకం నుండి దిగి వచ్చిన దూత వచ్చిందని చెప్తాడు. ఒక్కొక్క రకరకాల విషయాలన్నీ అంటే ప్రజలందరూ అనుకుంటున్నారంట. ఇప్పుడు సాతాను అన్నీ నమ్మేసింది. యేసుప్రభు సాతానుడు ఏమని నమ్మింది? యేసుప్రభుని ఇర్మియా నమ్మింది, ఏలియా నమ్మింది, వచ్చిన దేవదూత అని నమ్మింది. ఇప్పుడు పేతురుకి ఎవరు బయలుపరిచాడు? దేవుని కుమారుడని, క్రీస్తే అని అక్కడ పేతురు మాత్రమే చెప్పాడు. మిగతా వాళ్ళందరూ చెప్పారా? లేదు. అప్పుడు యేసుప్రభు ఏమంటాడు? ఇది చెప్పింది నువ్వు కాదు, తండ్రే నీ ద్వారా
బయలుపరిచాడు అనే విషయాన్ని, అంటే సత్యము ఎవరు చెప్తున్నారు? దేవుడు మాత్రమే సత్యం చెప్తున్నాడు. మిగతా వాళ్ళంతా కూడా ఆయా నమ్మకాలను బట్టి, విశ్వాసాలను బట్టి పనిచేస్తున్నారు. కానీ గాడ్ ఆల్మైటీ ఈజ్ ద ఓన్లీ ఎలిజిబుల్ పర్సన్ టు స్పీక్ ద ట్రూత్. సత్యం ఎవరు బయలుపరుస్తున్నారు? దేవుడు మాత్రమే బయలుపరుస్తున్నాడు. ఆ సత్యాన్ని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళు మాత్రమే నశింపక నిత్య జీవము పొందుకుంటారని యోహాను 3:16 సెలవిస్తుంది. హల్లెలూయా. సో ఏదైతే మీకు నమ్మకాలు ఉన్నాయో మీ మైండ్లో, అవంతా ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉంది? సాతాను దగ్గర. సత్యం అనే ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉంది? సాతాను దగ్గర లేదు, దేవుని దగ్గర. దేవుడితో సావాసం పెట్టుకుంటే ఈ సత్యం అంతా నీలోకి ఎక్కేస్తుంది. అప్పుడు సాతాను కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో నీ నమ్మకము ఒకవేళ సత్యము కాకపోతే లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే వాక్యం వింటప్పుడు మాత్రమే నీ నమ్మకం పనిచేస్తుంది. సమస్య ఎప్పుడైతే వస్తుందో నీ విశ్వాసం పనిచేయదు, నీ నమ్మకం పోతుంది. ఎందుకంటే సత్యం కాదు కాబట్టి. అసత్యం, దట్స్ నాట్ కనెక్టెడ్ టు ద ఫెయిత్. సో అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా సత్యానికి సంబంధం కానిది కాబట్టి మనం విశ్వాసంలో స్థిరంగా ఉండగలుగుతున్నామా? లేదు. కష్టం వచ్చినప్పుడు విశ్వాసంలో పడిపోతున్నాం, సమస్య వచ్చినప్పుడు విశ్వాసంలో పడిపోతున్నాం. సో ఇక్కడ కొన్ని రెవల్యూషన్ చూస్తే పేతురు యేసుక్రీస్తు ప్రభు విషయంలో ఏమని సెలవిస్తాడు? ఈయన ఎవరో నాకు తెలీదు అని 3 సార్లు అబద్ధం చెప్తాడు. హల్లెలూయా. సత్యం ఏంటి? యేసు ప్రభు ఎవరో తెలీదా? పేతురికి తెలుసు. ఈయనకున్న పరిస్థితి బట్టి విశ్వాసము సరిగ్గా లేక అవిశ్వాసంలోకి వెళ్ళిపోయాడు. విశ్వాసము పేతురిది స్థిరపరచబడలేదు. విశ్వాసం ఉన్నవాడు తన క్రియలు ధైర్యంగా ఉంటాయి, బట్ విశ్వాసం లేనివాడు తన క్రియలు పిరికితనంతో పనిచేస్తాయి. సో విశ్వాసం లేదు కనుక అక్కడ సాతానుడు పేతురుని శోధించడం స్టార్ట్ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు నీ నమ్మకం, నీ మైండ్లో ఉన్న విశ్వాసం ఒక్కసారి మీరు పరిశీలించుకోండి. ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. కుటుంబ పరిస్థితి విషయాలు, మ్యారేజ్ పరంగా, ఓకే, ఆర్థిక పరంగా ఏమని నమ్ముతున్నావు? సత్యం ఏంటి? దేవునికి ఏం బయలుపరచావు? ఏం నమ్ముతున్నావు? రైట్. ఆర్థిక పరంగా, కుటుంబపరమైన వివాహం పరంగా, తర్వాత సొసైటీ పరంగా, నీ పిలుపు విషయంలో, తర్వాత దేవుడు అనుకున్నది నీ జీవితంలో నువ్వు చేసే ఏదైతే ఒక క్రియలు ఉన్నాయో ఆ వాటి విషయంలో నీ నమ్మకం ఏంటి? సత్యం ఏంటి? సత్యము బయలుపరచబడకపోతే సాతానుడు మోసపోతూ, నువ్వు మోసపోతూ ఒకానొక దినమున అనేక సమస్యలు ఏర్పడటానికి అవకాశాలు వస్తాయి. ఎందుకనంటే యోబు లైఫ్లో యోబు ఏం చేస్తున్నాడు? యోబు ఏదైతే నమ్ముతున్నాడో ఆ ఇన్ఫర్మేషన్ అంతా సాతాను చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు సాతానుడు దేవుని దగ్గరికి వచ్చి ఏమని అంటున్నాడు? యోబుకున్న సమస్తాన్ని నువ్వు తొలగించు. బట్ దేవుడు ఏమంటున్నాడు? నేను నీకు అధికారం ఇచ్చేసా, నువ్వు తొలగించు అంటున్నాడా? ఎక్కడైనా వర్డ్స్ ఉండాలా? నేను నీకు శక్తినిచ్చినా తొలగించని అంటున్నాడా? సమస్తం ఎవరి వశంలో ఉంది? నీ వశంలో ఉంది. నా దగ్గరికి నుంచి ఎందుకు అడుగుతున్నా? సో యోబు 32వ అధ్యాయం చూద్దాం. 1వ వచనం, 32 chapter, verse 1. తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ 3 మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి. అప్పుడు రాము వంశస్థుడును భూజయుడును బరకయేలు కుమారుడునగు ఏలీహు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూచి, ఇప్పుడు ఆలోచన చేద్దాం మనందరం. యోబు ఏమనుకుంటున్నాడు? నీతిమంతుడే, కానీ ఎవరికన్నా? అందరు చెప్పాలా? అందరు బైబిల్లో చదివారా లేదా? ఎవరికన్నా నీతిమంతుడుగా ఆలోచన వెళ్ళిపోయింది. ఎలా తెలుసా? అది నేను చేస్తే తప్ప కార్యం జరగదు అన్నప్పుడే దేవుని కన్నా ఎక్కువ నువ్వు నీతిమంతుడు అని అనుకుంటున్నావు. దేవుడి కన్నా ఎక్కువ నేను నీతిమంతుడు అనుకోవడం అంటే ఆ ఆలోచన నీకు రావడం కాదు. ఎప్పుడైతే నువ్వు చేసే క్రియలను బట్టి కార్యము జరుగుతుంది అని అనుకుంటున్నావో అది దేవుని కన్నా నీతి ఎక్కువగా ఉంది అని ఇండైరెక్ట్గా నువ్వు అనుకుంటున్నావు అని అర్థం. సో అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్స్ అంతా కూడా స్పిరిచువల్గా బలపరచబడిన ఫ్రెండ్స్. సో 1వ వచనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ 3 మనుషులు తెలుసుకొని. ఎవరు తెలుసుకున్నారు ఈ విషయం? ఆ 3 మనుషులైన ఫ్రెండ్స్.
యోబు ఫ్రెండ్స్ మాత్రం ఈ విషయం తెలిసింది. ఏ విషయము? యోబు ఎలాంటి వాడని. ఇప్పుడు దేవుడు కూడా ఏం చెప్తున్నాడు? యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు. వీళ్ళ ఫ్రెండ్స్ కూడా ఏం చెప్తున్నారు? యోబు నీతిమంతుడు. కానీ ఎవరి దృష్టి ప్రకారంగా నీతిమంతుడు? దేవుని దృష్టి ప్రకారంగా నీతిమంతుడా? యోబు దృష్టి ప్రకారంగా నీతిమంతుడు. వాక్యం ఏమని సెలవిస్తుంది? యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని. దేవుని దృష్టి ప్రకారంగా యోబు సత్యములో లేడు. దేవుని దృష్టి ప్రకారంగా యోబు నీతిమంతుడు కాదు. ఓకే, ఇప్పుడు సాతానుడికి ఎగ్జాక్ట్గా దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, యోబు దేన్ని నమ్ముతున్నాడో సాతానుడు అదే ఇన్ఫర్మేషన్తో దేవుని దగ్గరికి వచ్చిన సాతానుడికి దేవుడు కూడా యోబు నమ్మింది మాత్రమే తెలియపరుస్తున్నాడు. యోబు ఏమని నమ్మాడు? నేను నీతిమంతుణ్ణి. యోబు ఏమని నమ్మాడు? నేను యథార్థవంతుణ్ణి అనే నమ్మకాన్ని ఈవెన్ గాడ్ నోస్ దట్. సో ఆ నమ్మకాన్ని రెస్పెక్ట్ ఇస్తున్న దేవుడు కూడా యోబు విషయంలో నీతిమంతుడు, యథార్థవంతుడు అనే సాక్ష్యం ఎవరికి ఇస్తున్నాడు? సాతానుడికి. యాక్చువల్గా సత్యము ఇక్కడ కూడా సత్యం ఉంది. ఆ సత్యం వాళ్ళ ఫ్రెండ్స్కి, ఆ ఫ్రెండ్స్ పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు, దేవుని ప్రవచనాసారమైన శక్తి కలిగిన వ్యక్తులు ఇప్పుడు ఎగ్జాక్ట్గా సత్యం బయలుపరుస్తున్నారు యోబు గురించి. ఆ సత్యం ఏంటో చూద్దాం. యోబు తన దృష్టి యందు తానే నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకుని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరా. ఇంకా చెప్తున్నారా? కొంతమందికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. వాళ్ళకి ఏం చేయాలి? ఒకటో వచ్చిన గుర్తుపెట్టుకోరు. ఏం చేయాలి? చెప్పాలి, అందరు చెప్పాలి. ప్రత్యుత్తరము చెప్పుట చాలించరు. వినరు. ఇంకా వాళ్ళు వినడం అనే ఆ లెవెల్ దాటిపోతారు. ఎంత చెప్పినా వినకపోయేసరికి మనం వాళ్ళ మీద ప్రేమనో లేకపోతే జ్ఞానం లేని తత్వమో మనకు తెలియదు, కానీ చెప్తూనే ఉంటారు. అలా చెప్పినప్పుడు జ్ఞానం ఎవరికి లేదని వినేవాడికా చెప్పేవాడికా? ఏంటిది చెప్పేవాడికి. సో ఈ ముగ్గురు జ్ఞానవంతులు ఏమని ఆలోచిస్తున్నారు? నీతిమంతుడు ఆయన దృష్టి ప్రకారంగా నీతిమంతుడు అని తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి. వర్డ్స్ నెంబర్ 3. మరియు 2వ వచనం. అప్పుడు రాము వంశస్థుడునో బూజేయుడునో బరకెయేలు కుమారుడునగు ఏలిహు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్టు చెప్పుకొనుట చూచి అతని మీద బహుగా కోపగించెను. సో వీళ్ళంతా కోపం తెచ్చుకుంటున్నారు యోబు మీద. యోబు ఏం తప్పు చేశాడు చెప్పండి? ఈయన మంచి కార్యాలు చేశాడు, దాన ధర్మాలు చేశాడు, ప్రార్థనలు చేశాడు, అన్నీ చేశాడు. మనసు బాగాలేదు, హృదయం బాగాలేదు, క్రియలన్నీ ఉన్నాయి. ఏది బాగాలేదు? సాతానుడు దేన్ని బట్టి అటాక్ చేస్తాడంటే హార్ట్, హృదయాన్ని బట్టి. దేవుడు దేన్ని చూస్తాడు? హార్ట్. మనుషులంతా దేన్ని చూస్తారు? క్రియలు, శరీర సంబంధమైన క్రియలు. ఈ చెడు కార్యం చేస్తే వీడు చెడ్డోడు, మంచి కార్యం చేసినోడు మంచోడు అనే కాన్సెప్ట్ మీదనే లోకమంతా బ్రతుకుతుంది. దేవుడు అలా కాదు. దేవునికి సత్యం తెలుసు. ఈ వ్యక్తి ఎలాంటి వాడో సత్యం అనేది దేవుడికి మాత్రమే తెలుసు. ఆ దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే ఆర్ఎల్స్ ఆ ముగ్గురిలో ఉంది కనుక సత్యం అనేది అక్కడ పరిశుద్ధాత్మ ద్వారా ఆ ముగ్గురు బయలుపరిచారు. సో వర్డ్స్ నెంబర్ 3 చదువుదాం ఒకసారి. మరియు యోబు యొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తరమేపియు చెప్పకయే యోబు మీద దోషము మోపినందుకు వారి మీద కూడా అతడు బహుగా కోపగించెను. వారు ఏలీహు కన్నా ఎక్కువ వయస్సు గలవారు గనుక అతడు యోబుతో మాట్లాడవలనని కనిపెట్టి ఉండెను. అయితే ఏలీహు ఆ ముగ్గురు మనుషులు ప్రత్యుత్తరమేమియో ఇయ్యకపోవుట చూచినప్పుడు అతని కోపము రేగెను. కావున బూజీయుడైన బరకెయేలు కుమారుడగు ఏలీహు ఇలాగు మాట్లాడసాగెను. 8వ వచనం చదువుదాం డైరెక్ట్గా. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయను. రైట్. ఇక్కడ ఆయన అందట్లో పెద్దవాడు. ఆ పెద్దవాడు ఒక జ్ఞానం కలిగిన మాట చెప్తున్నాడు. నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలగజేయను. సో ఇప్పుడు వివేచన అంటే ఏంటి? సత్యానికి నమ్మకానికి తేడా. ఈ విషయము ఆ పెద్ద ఆయనకి తెలిసిపోయింది. సత్యం ఏంటి, నమ్మకం ఏంటి, వివేచన అంటే ఏంటి, నిజమేంటి, అబద్ధం ఏంటి, సత్యానికి అబద్ధానికి తేడా తెలుస్తారు. మరి రెండు ఎలా ఉంటాయి? సత్యం అబద్ధం రెండు ఒకేలాగానే ఉంటాయి. సత్యం ఒకలా ఉండదు, అబద్ధం ఒకలా ఉండదు, రెండు ఒకేలాగా ఉంటాయి.
ఆ రెండు ఒకేలాగా ఉన్న దానిని ఎప్పుడైతే దాన్ని అర్థం చేసుకొని దాంట్లో ఏది అబద్ధము ఏది సత్యమో చెప్పేవాడే వివేచన శక్తి కలిగినవాడు. ఆ వివేచనను మనలో ఏం కలిగిస్తుందంట? సర్వశక్తుడగు దేవుని యొక్క ఏంటిది అది? అండర్లైన్ చేసుకోండి ఆ వర్డ్, దేవుని ఊపిరి. ఎలా పొందుకుంటారండి దేవుని ఊపిరి? సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ అండ్ డిసైన్ ఎవ్రీథింగ్. ఇది మీరు తర్వాత మెడిటేట్ చేసుకోండి. రైట్, నెక్స్ట్ వర్డ్ చదువు. వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు, బహువయస్సు గలవారు ఒకప్పుడు న్యాయము తెలిసినవారు కారు. కావున నేను నా మాట అంగీకరించుడని మనవి చేసుకొనుచున్నాను. నేను సహితము నా తాత్పర్యము తెలుపుదును. ఏమి పలుకుదుమా అని మీరు యోచన చేయుచుండగా నేను మీ మాటల కొరకు కనిపెట్టుకొంటిని. మీ అభిప్రాయములు చెవిని వేసుకొనుటకై మీరు చెప్పిన వాటికి బహుజాగ్రత్తగా చెవి ఇచ్చితిని. అయితే మీలో ఎవరునూ యోబును ఖండింపలేదు, ఎవరునూ అతని మాటలకు ప్రత్యుత్తరమియ్యలేదు. కావున మాకు జ్ఞానము లభించినదనియో దేవుడే గాని నరులు అతని జయింపనేరనియో మీరు పలకకూడదు. అతడు నాతో వాదమాడలేదు. మీరు చెప్పిన మాటలను బట్టి నేను అతనికి ప్రత్యుత్తరమియ్యను. వారు ఆశ్చర్యపడి ఇకను ఉత్తరమియ్యకున్నారు. ఇవన్నీ స్క్రిప్చర్స్ మీరు ఇంటికి వెళ్ళాక చదవ. యోబు గురించి మాట్లాడుతూ ఉంటాడు. అట్లాంటి పర్సన్ని ఎలా డీల్ చేస్తే బాగుంటుందనే విషయాన్ని అక్కడ ఆ పెద్ద ఆయన ఆ ముగ్గురు ఫ్రెండ్స్కి అక్కడ సెలవిస్తూ ఉంటాడు. ఆ మాటలన్నీ కూడా మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. యోబు గ్రంథం 32వ అధ్యాయం మొత్తం చదివితే అలాంటి వ్యక్తులను కూడా ఎలా డీల్ చేయాలో ఆ వ్యక్తికి కంప్లీట్గా పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఆ విషయాలు జ్ఞానానుసారమైన విషయాలు మనందరికీ తెలియపరుస్తూ వస్తాడు. సో ఇదంతా పక్కన పెడితే సో ఎగ్జాక్ట్ కాన్సెప్ట్ ఏంటి? నమ్మకం వేరు, సత్యం వేరు. మనమందరం దేంట్లో జీవిస్తున్నాం? యేసుక్రీస్తు చెప్పిన రీతిగా యేసయ్యనే సత్యం. మరి ఆ సత్యం మీద ఆధారపడి నీ మనసు దేవుని మీద ఉందా? లేదా ప్రజలు ఏది నమ్ముతున్నారో దాన్ని బట్టే మీరు నమ్మితే సాతానుడు అదే నమ్ముతాడు, దేవుడు అలానే పనిచేస్తాడు. ఇక్కడ సత్యం ఏముంది? స్వతంత్రులు ఎప్పుడవుతారు? వాక్యం సెలవిస్తున్నది ఏంటి? ఎప్పుడు మనం విమోచించబడతాం, ఎప్పుడు విడుదల పొందుకుంటాం? సత్యం తెలిసినప్పుడా, నమ్మినప్పుడా? దేవుని నమ్మితే విడుదల పొందుకోం, దేవుని నమ్మితే కార్యం జరగదు. దేవుని నమ్మితే మనం విమోచించబడం. ఏం తెలుసుకుంటే విమోచించబడతాం? సత్యం. ఏమి తెలుసుకుంటే మనం స్వతంత్రులుగా జీవిస్తాం? సత్యం. హల్లెలూయా. సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఏదో ఒకటి గుడ్డి నమ్మకం దేవుని మీద పెట్టి కార్యం జరిగిస్తాడంటే కార్యాలు అవుతాయి. బికాస్ ఎవ్రీ మేనిఫెస్టేషన్ ఆఫ్ యువర్ బిలీఫ్ కమ్స్ ఫ్రమ్ ద రేమ్స్ ఆఫ్ ద మిరకిల్స్. అంటే మనం నమ్మేదాన్ని బట్టి కొన్ని అద్భుత కార్యాలు దేవుని నుంచి రావండి. దేవుడు మీ నమ్మకానికి జతపరిచిన కొన్ని స్పిరిచువల్ వరల్డ్స్ ఉంటాయి, దాని నుంచి మిరాకిల్స్ మన లైఫ్లోకి వస్తాయి. ఈ మాట అర్థమైతే సుపీరియర్లో ఉంటారు మీరు. నేను మళ్ళీ చెప్తున్నా, దేవుని నుంచి అద్భుతాలు మీరు నమ్మేదాన్ని బట్టి రావు. మీరు నమ్మేదాన్ని బట్టి వచ్చే అద్భుతాలు ఎక్కడి నుంచి వస్తాయి? దేవుడు ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టిన లోకం ఏదైతే నమ్మక సంబంధమైన లోకం ఉందో అక్కడ ఉంచిన దేవుడు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, మహిమ కార్యాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా మీకు లభిస్తాయి. మీకు అనేటవరికి నమ్మిన వారికి లభిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. సో సత్యము ఎప్పుడైతే మనం నమ్ముతామో, సత్యం మీద మనం ఆధారపడతామో, ఎగ్జాక్ట్ మిరకిల్స్ కానీ, పవర్ కానీ, అనాయింటింగ్ కానీ డైరెక్ట్గా దేవుని నుంచి వస్తాయి. ఎందుకంటే నమ్మకానికి సోర్స్ లేదు, సత్యానికి సోర్స్ ఉంటుంది. నమ్మకానికి ఆధారం లేదు, సత్యానికి ఆధారం ఉంటుంది. అందుకే వాగ్దానాలన్నీ కూడా మనుషులు కల్పించిన పద్ధతుల మీద దేవుడు వాగ్దానాలు ఇస్తాడు. నిబంధన దేవుడి మీద సత్యం అనగా దేవుని మీద దేవుడు ఆధారపడి నిబంధన చేస్తాడు. వాగ్దానం ఎవరి మీద ఆధారపడి చేస్తాడు? దేవుడు మనుషులు పెట్టుకున్న పద్ధతులపైన దేవుడు ఆధారపడి మనుషులకు వాగ్దానాలు ఇస్తాడు. కానీ నిబంధన, కొత్త నిబంధన, యేసు రక్తం అనే నిబంధన ఎలా ఇచ్చాడు దేవుడు మనందరికీ? ఎలా ఇచ్చాడు? ఆయన మీద ఆధారపడి మనకి కొత్త నిబంధన అనేది ప్రజలందరికీ కలగచేశాడు. సో కోవెనెంట్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ ట్రూత్, ప్రామిసెస్ ఆర్ మేడ్ ఫ్రమ్ బిలీవ్ సిస్టమ్. సో ఇది అందరూ అర్థం చేసుకోండి. సో ఇప్పుడు మనం అందరం ప్రాక్టికల్గా వద్దాం. మీ లైఫ్లో ఇప్పటిదాకా చెప్పినట్టుగా కుటుంబ పరిస్థితి విషయాలు, మ్యారేజ్ పరంగా, కుటుంబ పరంగా ఏం నమ్మకాలు నమ్ముతున్నారు? ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకో. ఆర్థిక పరంగా
ఏం నమ్ముతున్నారు? ఆరోగ్యపరంగా ఏం నమ్ముతున్నారు? ఆత్మీయ పరంగా ఏమి నమ్ముతున్నారు? సొసైటీ పరమైన నమ్మకాలు మీ జీవితానికి ప్రభావితం చేస్తున్నాయా? ఇవన్నీ మీరు ప్రార్థన చేయండి, రాసుకొని క్లియర్గా ప్రార్థన చేయండి. సో ఏమని చేస్తారంటే, అయ్యా నా కుటుంబ విషయంలో సత్యాన్ని బయలుపరచు. ఓకే, తర్వాత మ్యారేజ్ అనేది ఏంటి, ఆ విషయంలో సత్యాన్ని నాకు బయలుపరచు. ఇది 1. రెండోది వచ్చేసి ఆర్థిక పరంగా సత్యం ఏంటి నా లైఫ్లో. సో నేను నమ్మే దాన్ని బట్టి నాకు జాబ్ వస్తుంది, నమ్మే నమ్మకాన్ని బట్టి జాబ్ వస్తుంది, కాదనట్లేదు. నేను దేవుని నమ్మితే ఖచ్చితంగా ఏదో ఒక జాబో ఏదో ఒక బిజినెస్సో దేవుడు ఇస్తాడు. దోస్ కైండ్ ఆఫ్ ఎ మిరాకిల్స్ కమ్ ఫ్రమ్ ద రేమ్ ఆఫ్ బిలీఫ్, రేమ్స్ ఆఫ్ ఫెయిత్. సో అది డిఫరెంట్. కానీ నేను అంటుంది ఏంటంటే సత్యము అని అంటే ఏంటంటే దేవుడు నీకు ఎగ్జాక్ట్గా ఎలా డిజైన్ చేశాడో అదే సత్యం. నమ్మకం అంటే ఏంటి? ప్రజల మధ్యలో మనం ఉన్నాము కాబట్టి ఆ ప్రజల్ని బట్టి మన ఆలోచన వ్యవస్థ మార్చబడి ఒకదాన్ని మనం బిలీవ్ చేస్తాం. ఎంతమందికి 2 విషయాలు అర్థమైపోతున్నాయి? అందరికీ అర్థమవుతున్నాయి. సో ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తివై ఉండి మన ఇబ్రాహీంపట్నం ప్రాంతంలో పుట్టినాం. ఓకే, నీ శరీర సంబంధమైన లైఫ్ అంతా కూడా దేన్ని బట్టి పనిచేస్తుంది? ఇప్పుడు అమెరికా వ్యవస్థను బట్టి పనిచేస్తుందా, ఇబ్రాహీంపట్నం వ్యవస్థను బట్టి పనిచేస్తుంది? చెప్పండి. అంటే సత్యం ఒకటి ఉంది, బట్ నమ్మకాలు కొన్ని ఉన్నాయి. అదే నువ్వు అమెరికాలో పుడితే ఇప్పుడు ఎట్లా పనిచేస్తున్నావో అలా పనిచేయగలుగుతావా? శరీరకంగా, శరీరంలో ఉన్న నమ్మకాలు, మనసులో ఉన్న నమ్మకాలు అలా ఉంటాయా? ఉండవు. ఇంకొక దేశంలో పుడితే అలాగ ఉంటాయా? ఈ దేశంలో ఉన్నట్టుంటుందా? ఉండదు. అంటే మనిషి ఏ దాన్ని బట్టి పనిచేస్తున్నాడు? ఇప్పుడు మీరే చెప్పాలి. సత్యాన్ని బట్టి పనిచేస్తున్నాడా? మనుషులందరూ దేన్ని నమ్ముతున్నారో గొర్రెల్లాగా అది కూడా నమ్మి ఆ నమ్మకం చొప్పున మనం పనిచేస్తే సత్యము నీలో ప్రతిష్ఠించబడలేదు. సత్యం నిన్ను స్వతంత్రులుగా చేసేది ఏదైతుందో అది మిమ్మల్ని చేయలేకపోతుంది అనేది తాత్పర్యము మీ జీవితంలో పనిచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో పెద్దలందరూ ఏమన్నారంటే అప్పట్లో స్త్రీ తక్కువ, పురుషుడు ఎక్కువ అని అన్నాడు. యేసుప్రభు ఏమన్నాడు? సత్యాన్ని ఏం బయలుపరిచాడు? క్రీస్తులో, ఇన్ క్రైస్ట్, ఇన్ వరల్డ్, లోకంలో ఎవరు పెద్ద? పురుషుడు. క్రీస్తులోకి వచ్చేసరికి ఈ లోకంలో సత్యం ఏంటో తెలుసా? క్రీస్తే. ఇప్పుడు ఆ క్రీస్తులో నిజంగా నువ్వు ఉంటే వాక్యం సెలవించినట్టుగా సత్యం ఏంటి? పురుషుడు గొప్పడా, స్త్రీ గొప్పదా? వాక్యం ఏం సెలవిస్తుంది? సత్యం ఏంటి చెప్పండి. వాక్యాన్ని బట్టి సత్యం ఏంటి? ఆ వర్డ్స్ చూద్దాం. మీకు ఆ వర్డ్స్ చూసేదాకా ఆ మబ్బుల నుంచి బయటికి రా. గలతీలకు పురుషులే అంట, చూడండి ఒకసారి. గలతీలకు రాసిన పత్రికలో ఉంటుంది, చదువుదా. 3వ అధ్యాయము 28వ వచనం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. రైట్. దేని అందు మనమంతా ఏకముగా ఉన్నాం? లోకాన్ని బట్టి ఆలోచిస్తే వేరు చేయబడ్డాం, క్రీస్తునందు ఆలోచిస్తే ఏకము చేయబడ్డాం. వీఆర్ ఆల్ వన్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తును బట్టి, క్రీస్తునందు, క్రీస్తులో, క్రీస్తు ద్వారా ఎవ్రీ కాన్సెప్ట్లో ఆలోచిస్తే వీఆర్ ఆల్ బికమ్ వన్. లోకం పరంగా ఆలోచించినప్పుడు నమ్మకాలు పనిచేస్తాయి, క్రీస్తునందు ఆలోచించినప్పుడు సత్యం పనిచేస్తుంది. ఈ విషయాన్ని ఒకలాగా నేను ఇంతకుముందుకు వాక్యంలో చెప్పాను, మన వాళ్ళు మర్చిపోయారు. పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ చెప్పమని చెప్తున్నారు. అందుకే ఇంకో డైమెన్షన్లోనైనా మీకు అర్థమవుతుందని ఈ వాక్యం మళ్ళీ మీకు తెలియపరుస్తుంది. హల్లెలూయా. మీరు మర్చిపోయారు, ఈ వాక్యాలన్నీ మర్చిపోయారు. నిజంగా వాక్యంలో ఒకటి ఉంటుంది, తల్లి తన చంటి పిల్లను మరచునా అని. తల్లైనా మరచునేమో కానీ అందరు తల్లులు నమ్మేది నేను చెప్పండి. తల్లిదండ్రులు అందరు నమ్మేది నేను మర్చిపోను నా పిల్లల్ని. దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు ఏమని చెప్తున్నాడు చెప్పండి. లోకమంతా ఏమని నమ్ముతుంది? తల్లి కానీ తండ్రి కానీ పిల్లల్ని మర్చిపోతారా? మర్చిపోరు. ఎందుకంటే అది నమ్మకం. దట్స్ నాట్ ఎ ట్రూత్. సత్యం ఏంటి? తల్లైనా మరిచినేమో కానీ నేను నిన్ను
మరవను. దట్స్ ట్రూత్. దేవుడే నిన్ను మరవకుండా ఉంటాడండి. ఈవెన్ సొంత తల్లిదండ్రులైన ఇంకా ఎవరైనా మనకు దగ్గర వాళ్ళైనా దే ఫర్గెట్ అట్ వన్ సిచ్యువేషన్. ఇజ్రాయేలు దేవుడు కునుకడు, నిద్రపోడు, కాపాడువాడు, ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడండి. సో దోస్ ఆర్ ద వర్డ్స్ దట్స్ కమ్ ఫ్రమ్ గాడ్. అవి సత్యం కలిగిన మాటలు. మనుషులు కొన్ని పద్ధతులు ఏర్పాటు చేసుకొని అదే సత్యం అని నమ్ముతున్నారు. అది ఫేక్. అవన్నీ కూడా ఒక నమ్మకం మాత్రమే. దాని మీద బేస్ అయి దేవుని రాజ్యంలో కొన్ని కార్యాలు ఉంటాయి, లేవనట్లేదు. నమ్మకాన్ని బట్టి దేవుని రాజ్యంలో కొన్ని ఫలాలను పెడతాడు. నమ్మకాన్ని బట్టి కొన్ని ఫలాలు మాత్రమే భూమి మీద ఉన్న ప్రజలకు దేవుడు ఇస్తాడు. బట్ సత్యాన్ని బట్టి వచ్చే ఫలం దేవుడే డైరెక్ట్గా నీ దగ్గరికి వస్తాడు. సో గాడ్ ఈజ్ అ ఫ్రూట్ వెన్ యూ నో ద ట్రూత్. వెన్ యూ బిలీవ్ గాడ్ రిలీజెస్ ద ఫ్రూట్. సో దేవుడు ఫలాలు ఇవ్వాలంటే నమ్మాలి. దేవుడే నీకు ఫలముగా రావాలంటే సత్యము నీ జీవితంలో ప్రతిష్ఠించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో పరిసయ్యులు, సద్దూకయ్యులు వీళ్ళంతా లోకం కూడా ఏమని నమ్ముతుందనంటే దేవుని రాజ్యం ఎక్కడుందని నమ్ముతుంది. అఫ్కోర్స్ మనకు వాక్యం తెలిసి పక్కన పెట్టండి. లోకం అంతా ఏమని నమ్ముతుంది? స్పిరిచువల్ పీపుల్, ఆత్మ సంబంధమైన జ్ఞానం లేని ప్రజలు కొంతమంది ఉంటారు. జ్ఞానం లేకున్నా స్పిరిచువల్గా వాళ్ళు ఉన్నారనే నమ్మకంతో కొంతమంది ఉంటారు. దేవుని రాజ్యం ఎక్కడుందని నమ్ముతారు వాళ్ళంతా? పరలోకంలో ఉందన్న. దేవుని మొక్కే ముందు ఎలా మొక్కుతారు? పైన చూసా, ముందు చూసా, మా దేవుడా అని అంట. దేవుని లోకం ఎక్కడుంది? పైన. యేసు ప్రభు వచ్చి ఏం చెప్పాడు? మీ మధ్యలోనే ఉందని చెప్పి. ఒక పరిసయ్యుడు, ఈ పరిసయ్యుల వల్ల మనం చాలా నేర్చుకోవాలి. ఇంకోటి వచ్చి ఏమడతాడంటే, ఒక వ్యక్తి ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు, ఆయన చనిపోయాడు. ఇంకొకడు వస్తాడు, ఆయన వివాహం చేసుకుంటుంది, వాడు చచ్చిపోయాడు. అట్లా 7 మందిని చేసుకుంటాడు. మరి పరలోకంలో ఎవరు పడతా అని అంటారు. తెలుసా ఈ కాన్సెప్ట్? తెలుసా? యేసు ఏమంటాడు అప్పుడు? మీకు భర్తలు భార్యలు ఉంటారు కానీ దేవుని యొక్క రాజ్యంలో ఉండరు. దెర్ ఈజ్ నో రిలేషన్షిప్ అకార్డింగ్ టు ద సైట్ ఆఫ్ గాడ్. దట్స్ ట్రూత్. నమ్మకాలేంటి? భార్య భర్త. నమ్మకాలేంటివి? కొడుకు తల్లి తండ్రి, కూతురు అన్న తమ్ముడు. ఇవన్నీ ఏంటంటే సత్యం కాదు. సత్యం ఏంటి? అన్నా చెల్లెలు ఒక దగ్గర ఉన్నప్పుడు దేవుడు వాళ్ళను అన్నా చెల్లెలుగా చూడడు, కుమార్తెగా చూస్తాడు, కుమారుడు కుమార్తెగా చూస్తాడు. దెర్ ఈజ్ ఓన్లీ సన్స్ ఆఫ్ గాడ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లివింగ్ గాడ్. సో ఒక భార్య దేవుని సన్నిధిలో చనిపోయిన తర్వాత దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు పలానా వ్యక్తి భార్యగా దేవుని సన్నిధిలోకి వస్తుందా? రాదు. అదే క్వశ్చన్ వాళ్ళు వేస్తారు. యేసు ప్రభు ట్రూత్ చెప్తాడు. వాళ్ళు నమ్మకాలను తీసుకొచ్చి యేసు ప్రభుని అడిగితే యేసుక్రీస్తు ఏం చెప్తాడు? వాళ్ళకి సత్యాన్ని బయలుపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో వర్స్ చూద్దాం. కీర్తనలు 118, చాప్టర్ 118 వర్స్ 8. ఇదందరికీ తెలుసు, బట్ చదువు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చాలు. ఎంతమందికి వర్స్ చాలా శాతం పలుకుతుంటారు బయట? ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఏమని అనుకుంటాం? ఈ వర్స్ కొంతమందికి తెలుసు. మనుషులను నమ్మి 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 నమ్మోసపోతారు సారా. వాళ్ళు ఏమంటారు? ఈ వాక్యం తెలిసిన వాళ్ళు, మనుషులను నమ్ముట కంటే యెహోవాని నమ్ముట మేలు అన్నాడా? అనలేదు. అలా ఏం చేయాలి? దేవుణ్ణి ఆశ్రయిస్తే ఏమొస్తుంది? సత్యం తెలుస్తుంది నీకు. సో దట్ యూ కాంట్ బిలీవ్ ద ట్రెడిషన్స్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ దిస్ వరల్డ్. సో మనుషులను నమ్ముట కంటే యెహోవాని నమ్ముట మేలని అక్కడ వాక్యంలో రాయబడి లేదు. మనుషులను నమ్ముట కంటే యెహోవాని ఆశ్రయిస్తే నీకేం తెలుస్తుంది? సత్యం తెలుస్తుంది. అప్పుడు మనిషిని నమ్మాల్సిన అవసరం నీకు లేదు, బికాజ్ యు నో ట్రూత్. నెక్స్ట్ వర్డ్స్. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మేలు. స్టిల్ అక్కడ కూడా ఏం తెలియపరుస్తున్నాడు? పెద్ద పెద్ద మేధావులు రాజులను కూడా నమ్మి మోసపోతుంటారు. సో వాళ్ళను నమ్ముట కంటే, మళ్ళీ స్టిల్ అదే కాన్సెప్ట్తో దేవుని నమ్మండి అనట్లేదు. వాళ్ళను నమ్ముట కంటే ఎవరిని నమ్మడం కాదు, ఎవరిని ఆశ్రయిస్తే మేలంట? దేవుని ఆశ్రయించు. దేవుని ఆశ్రయించడం అంటే దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా సత్యం ఏంటి, ఎగ్జాక్ట్ ట్రూత్ ఏంటి నా లైఫ్లో? ఆ రాజు దగ్గరికి వెళ్ళి మోసపోయాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోసపోయాను, మనుషులను నమ్మి మోసపోయాను.
సో వాడు మంచోడు అనుకున్నాను, వాడు వెనుక పోరాటము చేసి వెనుదెబ్బ వేసి మనల్ని మోసం చేస్తూ ఉంటాడు. సో ఇవన్నీ కూడా ఆలోచిస్తే సత్యం ప్రతిష్ఠించబడిన వాళ్ళలోనే దేవుని ఆత్మ సంపూర్ణంగా పనిచేస్తాడు. ఇప్పుడు ఈ రోజు నుంచి మీరు ఇవన్నీ విషయాలు తెలుసుకో. లోకంలో ఉన్న పద్ధతులు, లోకంలో ఉన్న కాన్సెప్ట్, లోకంలో ఉన్న సిస్టమ్స్, పౌలు ఏమంటాడు, సాతాని యొక్క డివైజెస్ నాకు తెలుసు అంటాడు. తంత్ర మంత్రం అవన్నీ కూడా నాకు తెలుసు. హల్లెలూయా. అంటే సాతానుడు దేని దెబ్బతీస్తాడంటే సత్యాన్ని దెబ్బతీయలేడు. దేని తీస్తాడు? నమ్మకాన్ని దెబ్బతీస్తాడు. హల్లెలూయా. సో ఒకటి సత్యానికి సంబంధము లేకుండా ఎప్పుడైతే ఒక దాన్ని నువ్వు నమ్ముతున్నావో దాని మీద దెబ్బతీస్తాడు. నమ్మకం మీద దెబ్బతీస్తే సమస్తాన్ని కోల్పోవచ్చు. సమస్తం మీద దెబ్బతీవాడు. దేని మీద దెబ్బతీస్తాడు? అందుకే యోబు భార్యను సాతానుడు ప్రేరేపించి ఏమని చెప్పమంటారు? చనిపో అనడానికి డైరెక్ట్ మాట అనదు. ఏమని అంటుంది వాళ్ళ భార్య? దేవుని దూషించే చనిపో. అంటే చనిపో అంటే చావడు, డైరెక్ట్ చావాలనుకున్న చావడు. యోబు ఎట్లా చేస్తాడు? దూషిస్తే చనిపోతాడు. హల్లెలూయా. ఇవన్నీ విషయాలు కొంచెం మీరు క్లుప్తంగా ఆలోచించి మీ స్పిరిచువల్ లైఫ్ని కొంచెం గెయిన్ చేసుకోండి. లేకుంటే ప్రతి ఆదివారం కృంగిపోతావు, మళ్ళీ ఆదివారం మళ్ళా నెల వస్తావు. వద్దు. వాక్యాలన్నీ చదవండి, సత్యం తెలియపరచండి. నమ్మకాలు ఏంటివి, సత్యం ఏంటి, ఈ రెండింటికి తేడా తెలిసినప్పుడు సాతానుడు మిమ్మల్ని అంటాడు. ఇది బాగా గుర్తుపెట్టుకో. అపవిత్రత ఏదైతే ఉంటుందో అది మిమ్మల్ని అంటదు. ఈ లోక సంబంధమైన చెడు ఏదైతే ఉంటుందో మిమ్మల్ని అంటకుండా దేవుడు కాపాడుతాడు అని అనట్లేదు. సత్యం మిమ్మల్ని ప్రతిష్ఠిస్తుంది, సత్యం మిమ్మల్ని కాపాడుతుంది, సత్యమే మీకు స్వతంత్రం ఇస్తుంది. వాక్యం ఉందా? నేను చెప్తున్నాను, వాక్యమే మీకు బయలుపరుస్తుంది. హల్లెలూయా. సత్యం ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన చెప్పిన ప్రతి మాట సత్యానికి సంబంధమైనది. పరిసయ్యులు సద్దుకేయులు యేసు ప్రభుని ఏం క్వశ్చన్ వేస్తారు? ప్రజలు ఏవైతే నమ్మకాల మీద ఆధారపడి ఉన్నారో అవన్నీ తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభు దగ్గర క్వశ్చన్స్ వేస్తారు. ఇది నిజమా, ఇది అబద్ధమా, ఇది అట్లనా, ఇది ఇట్లా అవుతా అట్లా, అన్నీ కూడా ప్రజలు నమ్మేదాన్ని బట్టే క్వశ్చన్ చేస్తారు. యేసు ప్రభు డైరెక్ట్గా ఏం తెలియపరుస్తాడు? నమ్మకాన్న సత్యాన్ని. ప్రజలు దేన్ని నమ్ముతున్నారో దేవుడు దాన్ని ఎంకరేజ్మెంట్ చేయడాన్ని. దేవుడు అనుకున్నది ఏదైతే సత్యం ఉందో ఆ సత్యం మీద విశ్వాసం పెట్టిన ప్రతి ఒక్కరూ నిత్య జీవము గలవారు, నిత్య జీవము పొందుకుంటారు అనట్లేదు వాక్యం. ఎలాంటి గలవారిగా పనిచేస్తారు? నిత్య జీవము గలవారిగా పనిచేస్తారు. అంటే యు బికమ్ ద నేచర్ ఆఫ్ హెవెన్, యు బికమ్ ద నేచర్ ఆఫ్ ఎటర్నిటీ. అంటే నీ జీవితంలో తినేదాన్ని బట్టి, ఆలోచించేదాన్ని బట్టి, చూసేదాన్ని బట్టి కార్యాలు జరగవు. దేవుడు ఆకాశ మండలంలో ఉన్న దేవుడు అనుకున్న ప్రతి చిత్తాన్ని బట్టే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఈరోజు నుంచి వాక్యం ప్రతి ఒక్కరు చదివితే మీ ఒక మైండ్ కరెక్ట్గా పనిచేస్తుంది. లేదు ఇంకా నా భర్త అలానే ఉంటాడు, నా కుటుంబం అలానే ఉంది, నా పరిస్థితి ఇంతే అని ఎప్పుడైతే నమ్ముతావో అది సత్యం కాదు. దావీదు అంటాడు, ఏమని అంటాడంటే, ఒకసారి మీకు ఈ వర్స్ చెప్పాను, ఈవెన్ దో ఐ వాక్ ఇన్ ద వ్యాల్యూ ఆఫ్ ఎ షాడో ఆఫ్ డెత్ ఐ ఫియర్ నాట్. ఒకసారి ఆ వర్స్ 23:7 అనుకుంటా. కీర్తనలు 23 సారీ 4వ వచనం. 4 చదువు. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు ఉంటుంది ఎగ్జాక్ట్గా షాడో ఆఫ్ డెత్ అంటే మరణం వేరు, మరణం యొక్క నీడ వేరు. అందరికి అర్థమవుతుందా? ఈ లోకంలో ఉన్నది మరణం కాదు, మరణం యొక్క ఛాయ అంటే నీడ. ఒరిజినల్ కాదు, ఒరిజినల్ అంతా జీసస్ క్రైస్ట్లో ఉంటుంది. నీడంతా లోకంలో పనిచేస్తుందంట. ఈ లోకంలో ఉన్న నమ్మకాలు, లోకంలో మనం నమ్ముతున్నది అంతా కూడా క్రీస్తులో ఉన్నది కాదు. నీడ అనగా ఈ ప్రభావం, మరణ ప్రభావంలో బ్రతుకుతున్నామంట. అందుకే దావీదు భయపడట్లేదు. ఎందుకు భయపడట్లేదు? మరణంలో లేడు. ఆయన మరణ ఛాయలలో ఉన్నాడు కానీ మరణంలో లేడు. ఈజ్ వాకింగ్
త్రో ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్. సో మరణపు యొక్క ఛాయలో ఉన్నవాడు కనుక భయపడడు. ఈరోజు మనమంతా కూడా మరణంలో లేము. ఎక్కడున్నామంట? మరణము యొక్క ఛాయలో, అనగా మరణము యొక్క నీడలో మనం బ్రతుకుతున్నాం. నీకు వచ్చిన రోగం, వ్యాధి, ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అది నిజమైనది కాదు. దిస్ ఈజ్ ట్రూత్. హల్లెలూయా. ఎంతమంది ఒక చిన్న వ్యాధి రాగానే, ఒక చిన్న అనారోగ్య సమస్య రాగానే దాన్ని నమ్మి దేవుని దగ్గరికి వస్తారు? మనమంతా అదే బ్యాచ్. హల్లెలూయా. అందరు వస్తారా లేదా? అనారోగ్య పరిస్థితి వచ్చిన, ఏదన్నా సాతానుడు అటాక్ చేసిన, హల్లెలూయా, యుద్ధం చేయకుండా గెలవండి. నేను చెప్తున్నా, సత్యం తెలిసినోడు యుద్ధం చేయకుండా వాడు గెలుస్తాడు. నమ్మకాల మీద ఆధారపడినోడు యుద్ధం చేస్తూనే ఉంటాడు. గెలిచేంత వరకు వాడు గెలవకుండా యుద్ధం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. బికాస్ డేవిడ్ నోస్ ద ట్రూత్ when he tries to fight against Goliath. గొలియాత్తో యుద్ధం చేస్తున్న దావీదుకు దేవుని యొక్క సత్యం తెలుసు. ఎవరు గెలుస్తారని దావీదు ముందే పసిగట్టి గొలియాత్తో యుద్ధం చేశాడు. నేను వస్తుంది ఎవరి నామమున అంటాడు? దేవుని నామంలో నేను నీ దగ్గరికి వస్తున్నా అంటాడు. నా మీద అభిషేకం ఉంది అని అంటాడు. నాకు బలం ఉంది అన్నాడు. నా మీద అనాయింటింగ్ ఉంది అని అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? సో ఈ కాన్సెప్ట్ని మీ మైండ్లో కొంచెం ఆలోచన చేసి ప్రార్థన స్టార్ట్ చేయండి. ఇంకోటి, వాక్యంలో ఏమేమి ఉన్నాయి, సత్యం ఏంటి, మనం నమ్ముతున్న నమ్మకాలు ఏంటి? హల్లెలూయా. దీన్ని బట్టి మాత్రం ప్రార్థన చేయకండి. ఒకసారి కూనపూర్ సంఘంలో చెప్పాను, ఇక్కడ చెప్పలేదు అనుకుంటా. ఏమనంటే లాజరస్ విషయంలో, చనిపోయే లాజరస్ విషయంలో వీళ్ళు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి నా సహోదరుడు చనిపోతున్నాడు అని అనరు. ఏమని అంటాడు? వాళ్ళని చెప్తారా? కొనపూర్ బ్యాచ్ విన్నవాళ్ళు, వాళ్ళు ప్రేయర్ రిక్వెస్ట్ అనేది నా సహోదరుడు, అంటే వాళ్ళకు తమ్ముడు అవుతాడు కదా, నా సహోదరుడు చనిపోతున్నాడు బ్రతికి అని వాళ్ళు రిక్వెస్ట్ చేయరు. ఎగ్జాక్ట్ కాన్సెప్ట్లో వాళ్ళు ప్రేయర్ లైన్ చేస్తారు దాన్ని. కరెక్టే, నువ్వు ఇష్టపడ్డా. సో అక్కడ దైవ దృష్టి ప్రకారం ఏదైతే లాజరస్ ఉన్నాడో ఆ దృష్టి ప్రకారంగానే మరియమ్మ, మార్తమ్మ యేసు ప్రభుకి మొరపెడతారు. నా తమ్ముని కోసం ప్రార్థన చేయండి, నా అన్న కోసం ప్రార్థన చేయండి, లేకపోతే నా భార్య, నా భర్త అని దేవుని దగ్గరికి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దట్స్ అన్ అన్డిఫైన్డ్ లాంగ్వేజ్ ఇన్ ద స్పిరిచువల్ రెమ్. అంటే దూతలకు అది డిఫైన్డ్ లాంగ్వేజ్ కిందికి రాదు. సో డిఫైన్డ్ లాంగ్వేజ్ అనేది దేవుని సంబంధమైన లాంగ్వేజ్లోనే ప్రేయర్ చేయాలి. పరలోకం నుంచి ఒక పావురం యేసుప్రభు మీద వచ్చి ఏమని అంటాడు? దేవుని వాయిస్ ఏమని అంటాడు? రైట్, అది పక్కన పెట్టాలి. ఇది మీ క్లారిటీకి ఇస్తాను. సో అది అని ఒకసారి వర్డ్స్ మరియమ్మది, లాజరస్ది. యోహాను సువార్త 11వ అధ్యాయం చదివి ముగిద్దాం. వాట్స్ మూడో వచనం. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. రైట్, ఏమని చెప్తున్నారు ఇప్పుడు మరియమ్మ, మార్తమ్మ వాళ్ళ సహోదరుని గురించి? అందరికీ బుర్రలు పనిచేస్తున్నాయా? ఏమని ప్రేయర్ చేస్తున్నారు? నా తమ్ముడు కోసం మీకు వర్తమానం పంపిస్తున్నా అనలేదు. మా చెల్లి కోసము నీకు మొరపెడుతున్నా అనలేదు. నా కొడుకయ్యా, నా బిడ్డయ్యా నీకు ప్రార్థన చేయలేదు. నా అనేది ఎప్పుడైతే వస్తుందో యువర్ లెవెల్లో నుంచి ప్రేయర్ వస్తుంది. దేవుని దృష్టి ప్రకారంగా ప్రేమించువాడు నువ్వు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ప్రార్థిస్తున్నాడు కనుక ఏ లెవెల్లోకి వెళ్ళి వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు? దేవుని లెవెల్లోకి వెళ్ళి వాళ్ళు ప్రేయర్ చేస్తున్నాడు కాబట్టి ఆన్సర్ కూడా ఏ లెవెల్లో నుండి వస్తుంది? గాడ్స్ లెవెల్ నుండి వస్తుంది.
ఎప్పుడైతే మనం రిలేషన్షిప్ బేస్ మీద ప్రార్థన చేస్తామో ఈ రిలేషన్షిప్ అంతా కూడా దేనికి సంబంధమైనది? ఈ లోకానికి సంబంధమైనది. ఈ లెవెల్లో ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ లెవెల్కి సంబంధించిన ఆన్సర్స్ ఇస్తూ ఉంటాడు. అందుకే వాళ్ళకి ఆ రెవల్యూషన్ ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభు ఏదో రోజు బయలుపరిచాడు. ఆ రెవల్యూషన్ని బట్టి ఏమని దేవుడికి సెలవిస్తున్నారు, ఏమని ప్రార్థన చేస్తున్నారు యేసు ప్రభు వారికి? నా తమ్ముడు రోగి అయి ఉన్నాడు అని అన్నారా? తమ్ముడే కదా, సొంత తమ్ముడే కదా, ఒక్క తల్లికి పుట్టిన వాళ్ళే కదా. ఏమని అన్నారు? యేసు ప్రభు దగ్గరికి వస్తే నా తమ్ముడు లేదు, అన్న లేదు, అక్క లేదు, చెల్లి లేదు, భార్య లేదు, భర్త లేదు, నథింగ్, ఓన్లీ యువర్ సన్. అందుకే అక్కడ దేవుడు ప్రేమిస్తున్న లాజరస్ రోగి అయి ఉన్నాడు అనే కాన్సెప్ట్ని ఎప్పుడైతే వాళ్ళు వర్తమానం పంపారో యేసు ప్రభు అన్నాడు 4th వర్స్లో, యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ ఎవరు మహిమపరచబడినట్లు దేవుని కుమారుడు. దేవుని కుమారుడు ఏ లెవెల్లో ఉందో ఏ లెవెల్ నుంచి ఆన్సర్ వస్తుంది? ఇప్పుడు అక్కడ మాట్లాడుతున్న యేసుప్రభు నుంచి ఆన్సర్ రావట్లేదు. దేవుని కుమారుడు ఏ లెవెల్లో ఉన్నాడో అక్కడ యేసుప్రభు అలా లెవెల్లో లేడు. సో దేవుని కుమారుడు ఏ లెవెల్లో ఉన్నాడో వీళ్ళు అదే కాన్సెప్ట్ లెవెల్తో ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు ప్రేమిస్తున్నవాడు రోగి అయి ఉన్నాడనే ఆ ప్రశ్నకి ఎక్కడి నుండి జవాబు వస్తుంది? దేవుని కుమారుని యొక్క మహిమ నుండి జవాబు వస్తుంది. సో ఈ లెవెల్ మ్యాచ్ చేస్తాడు దేవుడు. అందుకే మనం చేసే ప్రేయర్స్ ఏ లెవెల్ నుండి ప్రార్థన చేస్తున్నామో ఆ లెవెల్కి సంబంధమైన సమాచారాన్ని దేవునికి అందిస్తాడు. హల్లెలూయా. సో నా భార్య కోసం నేను ప్రార్థన చేస్తాను అంటే దేవుడు, ఫర్ అన్ ఎగ్జాంపుల్ లిల్లీ ఉంది. సో దేవుడు లిల్లీ కోసం చెప్పాడు ఇన్ఫర్మేషన్, భార్య కోసం చెప్తాడు ఇన్ఫర్మేషన్. ఇది మీకు అర్థమైతే మీ బుర్రలకి ఈరోజు వెలుగు రావాలి. నా భర్త కోసం ప్రార్థిస్తున్నా. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్ దయ ఉన్నాడు, నా భర్త కోసం ప్రార్థన చేస్తాను, వాళ్ళ వైఫ్ ప్రేయర్ చేస్తాను. భర్త కోసం ప్రార్థన చేసినప్పుడు దయ గురించి దేవుడు బయలుపరచడం, భర్త అనే కాన్సెప్ట్తో బయలుపరుస్తాడు. దిస్ ఆర్ రైట్ ఇన్ఫర్మేషన్ దట్స్ కమ్ ఫ్రమ్ గాడ్. సో అప్పుడు వైఫ్స్గా భర్తలుగా దేవుడి నుంచి ఆ కళ పొందుకున్నప్పుడు డిస్టర్బెన్స్ వస్తుంది. యాక్చువల్గా దేవుడు లిలీ గురించి చెప్పట్లేదు, దయ గురించి చెప్పట్లేదు, ఇంకా పెళ్ళైన స్టీఫెన్ అనే గురించి చెప్పట్లేదు. దేని గురించి చెప్తున్నాడు? భార్య అనే కాన్సెప్ట్ గురించి చెప్తున్నాడు. ఆన్సర్ ఎక్కడి నుంచి వస్తుంది? రెలమ్ ఆఫ్ వైఫ్, రెలమ్ ఆఫ్ హస్బెండ్. అంటే ఈ రెలమ్స్ ఎలా వచ్చినాయి? భూలోకంలో మనుషులు ఏదైతే పద్ధతులు సృష్టించారో ఆ పద్ధతుల ద్వారా కలగజేయబడిన శక్తే ఆ యొక్క లోకం. ఆ లోకం నుంచి దేవుడు నీకు శబ్ద తరంగ రూపంలో వాయిస్ని పంపిస్తాడు. హల్లెలూయా. సో వైఫ్గా ఏమని ప్రార్థన చేయాలి భర్త కోసం అంటే, అయ్యా నా భర్త కోసం ప్రార్థిస్తున్నాను కాదు, నీ కుమారుడి కోసం నేను ప్రార్థిస్తున్నాను. వెన్ యూ ప్రే ఇన్ దట్ టైమ్ గాడ్ విల్ ఆన్సర్ ఫ్రమ్ దట్ టైమ్. హల్లెలూయా. సో నా భర్త కోసం అది కాదు, నీ కుమారుడి కోసం. నా భార్య కోసం కాదు, నీ కుమార్తె కోసం నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ లెవెల్లోకి వెళ్ళి మీరు ప్రార్థన చేసినప్పుడు దట్ ప్రేయర్ కనెక్ట్స్ టు ట్రూత్. నమ్మకం మీద ఆధారపడి మీరు ప్రార్థన చేయట్లేదు, ఇంకా దేని మీద ఆధారపడి? సత్యాన్ని మీద ఆధారపడి ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమైంది? అందుకే యేసుక్రీస్తులో కులము, మతము, జాతి భేద ఏదీ లేదండి. వివాహ సంబంధాలు చూసిన వాడు కులాన్ని చూస్తే క్రీస్తులో వాళ్ళు లేనట్టే. మతాన్ని చూసిన ఈవెన్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ సామ్సోన్ ఎవరిని వివాహం చేసుకున్నాడు? అన్యురాలన దేవుని ప్రజలైన ఇజ్రాయెల్లో నుండా? ఎక్కడి నుంచి? ఫిలిస్తీన్ల నుంచి. ఎవరామె? అన్యురాల్. దేవుని చిత్తమా కాదా? దేవుని ఆత్మ సామ్సోన్ని ప్రేరేపించిందంట టు మ్యారీ డెలైలా. హల్లెలూయా. సో కులము లేదు, మతం కాడికి వస్తే ఇది ఉందని అంటాం మన క్రైస్తవులంతా. నో, సమ్ టైమ్ గాడ్స్ విల్ ఈజ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. సో మనం లోకం సిస్టమ్స్ మీద ఆధారపడకుండా దేవుని ఒక సత్యం మీద ఆధారపడి మీరు జీవించేటట్టు ఈరోజు వచ్చిన వారందరికీ కృప కలుగును గాక. గ్రేస్ బి అన్టు యు. హల్లెలూయా. అందుకే ఎంత ప్రాబ్లమ్స్ రాని, ఎంత రిస్క్లో ఉండను, నువ్వు ప్రెషర్లో ఉండు, సత్యం నీకు తెలిసిందనుకో ఎప్పుడు సంతోషంగా ఉంటావండి. ఇది మాత్రం పవర్ఫుల్ గ్రేస్. ఇది ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉండు, రేపో మాపో నేను చంపేస్తాడు అన్నా కూడా. మొన్న ఒక పాస్టర్ గారు కాదు సార్ ఏమన్నారంటే, అందరికీ విజన్స్ వస్తున్నాయి సార్ నా పైన,
ఈ కొన్ని రోజుల్లో నేను చనిపోతానని విజన్స్ వస్తున్నా నాకు చాలామంది చెప్పారన్న. నేను ఒకటే మాట అన్నా, వాళ్ళంతా చెప్పేది నమ్మకం మాత్రమే, సత్యం ఒకటి ఉంది, అది నేను చెప్తున్నా, నువ్వు చావని చెప్పాను. ట్రూత్. త్రీ డేస్లో మీరు చనిపోతారు, అందరికి విజన్స్ వస్తున్నాయంట. ఈ థర్డ్ అయిపోయింది, 3 days అయిపోయి 5th-లోకి 6th day ఈజ్ లివింగ్ రైట్ నౌ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇంకా ఆ రెవల్యూషన్ని బట్టి నమస్కారం పెట్టారు నాకు. హల్లెలూయా. అంటే ఆయనకున్న ప్రాబ్లంని బట్టో లేకపోతే చూసే విధానం బట్టో నమ్మి మనకు విజన్స్ వస్తాయి. నో, టుడే యువర్ ఐస్ షెల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ జీసస్ నేమ్. నీ కనులు, నీ ఆత్మనేత్ర, నీ ఆత్మ చెవులు, నీ ఆత్మీయ సంబంధమైన హృదయం మార్చబడును గాక, సత్యం చేత ప్రతిష్ఠించబడును గాక. హల్లెలూయా. సో రిలేషన్షిప్ పరమైనది ఏదైనా ఈ భూలోక సంబంధమైన దాని మీద ఆధారపడి దేవుని దగ్గరికి వచ్చి మీరు ప్రార్థన చేయకండి. వాక్యం మీద బేస్ అయ్యే నీ ప్రేయర్ ఉన్నప్పుడు దేవుడు దాని యందు సంతోషిస్తాడంట. ఫెయిత్ హ్యాస్ టు బి కెప్ట్ ఇన్ ద ట్రూత్ సో దట్ ఇట్ షల్ బి ప్రొటెక్టెడ్. వినుట వలన విశ్వాసము వస్తుంది. ఎవరి గురించి వినుట వలన చెప్పాలా? క్రీస్తు గురించి. ఏడుంది? రోమన్స్ చాప్టర్ నెంబర్ 14 అనుకుంటా, చూద్దాం ఒకసారి. ఒకవేళ 8-14 అధ్యాయము. రోమా 10వ అధ్యాయం 17వ వచనం. రైట్. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. రైట్. విశ్వాసం ఎవరి వల్ల కలగాలి? ఇప్పుడు అందరు చెప్పాలా? క్రీస్తుని గూర్చిన విశ్వాసమే మనకు కావాలి. లోకాన్ని బట్టి వచ్చే విశ్వాసం మనకి ఈరోజు వద్దు. దాని నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ మనం నమ్మొద్దు. లోకం మీద, పద్ధతులు, ఆచారాల మీద బేస్ అయిన కాన్సెప్ట్ని మనము నమ్మకూడదు. మన విశ్వాసం ఎక్కడి నుండి రావాలా? అందరు చెప్పుదాం, అందరు గట్టిగా చెప్దాం. క్రీస్తు నుంచి రావాలి. క్రీస్తు గురించి విన్న వాక్యాన్ని బట్టి వచ్చే విశ్వాసమే సత్యానికి సంబంధమైనది. లోకం నుంచి వచ్చే ప్రతి ఈవెన్ సత్యమైనప్పటికీ అది దైవ దృష్టి ప్రకారంగా సత్యం కాదు. స్పిరిచువల్ లాస్ని బట్టి ఈవిల్ స్పిరిట్ అయినా, దుష్టశక్తులైనా, దురాత్మలైనా, దేవుని ఆత్మ అయినా సత్యాన్ని బట్టి ఎక్కువగా రెస్పాండ్ అవుతాయి. నమ్మకాన్ని బట్టి రెస్పాండ్ అయ్యే ఈ చీకటి ఆత్మలు ఎన్నటికున్నా అది మోసపోతూనే ఉంటాయి, మనల్ని మోసం చేస్తూనే ఉంటాయి. మనమంతా కూడా ఒక రెలంలో మాత్రం బ్రతుకుతాం, కానీ నిజంగా దేవునిలో బ్రతకలేకపోతున్నాం. ఈరోజు మనం దేవునిలో బ్రతకాలంటే నమ్మకాల మీద బేస్ అయ్యి మనం ప్రేర్ చేయొద్దు, కానీ సత్యాన్ని తెలుసుకొని మనుషులను నమ్ముట కంటే యెహోవాని నమ్ముట మేలు కాదు, మళ్ళీ చెప్తే ఆశ్రయించటం మేలు. బికాస్ ఆశ్రయిస్తే ఏం తెలుస్తుంది నీకు నాకు? సత్యం. సత్యం తెలిసిన వాడు స్వతంత్రుడవుతాడు. ఈ పాపం నుంచి విమోచించబడాలంటే యేసుక్రీస్తుని నమ్మితే కాదు, యేసుక్రీస్తుని ఎరిగి ఉండుటే నిత్య జీవం అని జాన్ చాప్టర్ 17లో దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సత్యం మరి అన్వేషణలో ఉంటారా దేవుని దగ్గరకు వచ్చి? లేదా మీ సమస్యలే నమ్మి దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ సమస్యలు ఉన్నాయి, నాకు ఈ రోగం ఉంది, నాకు ఆ వ్యాధి ఉంది, నా కుటుంబ పరిస్థితులు, ఇవన్నీ ఏంటంటే నిజమైన దానికి ఛాయ, నీడ. హల్లెలూయా. అలాంటి ఛాయ అనగా నీడ ద్వారా నువ్వు మరణించవు. హల్లెలూయా. సో ఈ ప్రాబ్లమ్స్లన్నీ కూడా దేవుని దగ్గరికి తీసుకొచ్చి ఆరాధన చేయకండి. దట్స్ ఎ వయలేషన్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఒక లా బట్టి ఆలోచిస్తే దేవుడు ఆత్మ కనుక ఆరాధించేవారు ఆత్మలోను. మనమంతా సత్యములో ఆరాధించం, నమ్మకాలలో ఆరాధిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేంట్లో ఆరాధించం? సత్యములో ఆరాధించం. అయ్యా నీ కోసం నేను సమస్తాన్ని విడిచిపెట్టుకున్నాను అంటారు పాటలో. సమస్తం ఏడుంది? ఫస్ట్ సంపాదించు. కోట్లున్నను నువ్వేనా ధనానివయ్యా అని అంట. ఫస్ట్ ఏవి అవి నీ లైఫ్లో ఉన్నాయా? అన్ని కోట్ల ఆస్తుందా? సాక్ష్యాలు ఎట్లా చెప్తారంటే, నేను అంత ఏముంది అంత ఫస్ట్ అంత విడిచిపెట్టుకొని నీ దగ్గరకు వచ్చానయ్యా. ఏముంది ఫస్ట్? ఆరోగ్యం లేదు, కోట్ల ఆస్తి లేదు, సొసైటీలో చేయాల్సిన పనులు, మంచి కార్యాలు ఏవైతే సాక్ష్యాలు ఉన్నాయో అవి లేవు. ఏమంటారు పాస్టర్లు కానీ విశ్వాసులు కానీ దేవుని దగ్గరికి వచ్చి ఓవర్ యాక్షన్ మాటలు ఏం మాట్లాడతారు? సమస్తాన్ని నేను విడిచిపెట్టుకొని నేను దేవుని సేవ చేస్తాను. ఏముంది ఫస్ట్ సమస్తం విడిచిపెట్టుకోవడానికి? ఏం లేదా?
హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబం లేనోడు కుటుంబం విడిచిపెట్టుకొని వస్తానంటే కరెక్ట్ కాదు. శిష్యులు అదే అంటారు, మేము కుటుంబాలను విడిచిపెట్టుకొని, ఆస్తిపాస్తులను విడిచిపెట్టుకొని, సమస్తాన్ని విడిచిపెట్టుకొని వస్తున్నాం అన్నప్పుడు యేసు ప్రభు దాని కాన్సెప్ట్ని వివరంగా వివరిస్తూ ఉంటాడు. హల్లెలూయా. సత్యం వేరు, నమ్మకం వేరు. సో నమ్మకం బేస్ మీద ఆధారపడి రకరకాల పాస్టర్స్ కావచ్చు, రకరకాల విశ్వాసులు కానీ మాట్లాడుతూ ఉంటారు. సత్యం మీకు తెలిసేదాకా దేవుని ఆత్మ మిమ్మల్ని విడిచిపెట్టకుండా దేవుని కృప మీకు తోడై ఉండును గాక. హల్లెలూయా. మనుషులను నమ్ముట కంటే, ఒకసారి చెప్పండి, మనుషులను నమ్ముట కంటే, మళ్ళీ ఒకసారి, మనుషులను నమ్ముట కంటే. ఈ వర్డ్ మీ మనసులో హృదయంలో భద్రపరచుకోవాలి. హల్లెలూయా. యెహోవాను నమ్మటం కాదు, ఏది మేలంట, ఆశ్రయించటం. ఆయన సన్నిధికి వెళ్ళి సత్యం ఏంటో తెలుసుకునేదాకా విడిచిపెట్టకండి దేవుని సన్నిధిని. మనం నమ్మకాల మీద బేస్ అయి ప్రార్థన చేస్తాం, 5 minutes 10 నిమిషాలు అయిపోయి. అమ్మ దేవుడు జవాబిస్తు, ఏ లెవెల్లో ఉన్న దేవుడు జవాబిస్తున్నాడు, మీ లెవెల్ ఉన్న దేవుడు. ఇదంతా ట్రాష్ అండి. సో సత్యంలోకి రండి. ఈరోజు ఎవరైతే వాక్యం విన్నారో, సత్యం అనే సత్య స్వరూపి అయిన పరిశుద్ధాత్ముడు మీకు తోడై ఉండబోతున్నాడు, తోడై ఉన్నాడు. ఆయన అభిషేకం మీ తలపై రాబోతుందండి, బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా.